హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్నిసార్లు కుకింగ్ చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అవుట్ సైడ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుందామన్నా నాకు అసలు ఈ మధ్య అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు నచ్చట్లేదు. సో కిచెన్ లో టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా సింపుల్ గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఇలా దాల్ కిచడీ అయితే ప్రిపేర్ చేశాను. సింగిల్ పార్ట్ రెసిపీ చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. దాల్ కిచడీ అండ్ కర్రీ, మ్యాంగో పికిల్ అండ్ పాపడ్ ఈ కాంబినేషన్ లో లంచ్ చాలా ఎమ్మీగా ఉంటుంది. యుఎస్ఏలో కరివేపాకున్న డిమాండ్ ఏ దానికి ఉండదు. మనం $1 పెడితే 5 or 6 రెమ్మలు అంతే, ఎక్కువగా రావు. ఏంటి చైతన్య ఎప్పుడు కరివేపాకు గురించే చెప్తుంటావు అనుకుంటున్నారా? ఎందుకంటే యుఎస్ఏలో అంత క్రేజీ డిమాండ్ అండి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఓన్లీ కరివేపాకు చెట్టు పెట్టుకునే బతకొచ్చేమోనని. జస్ట్ జోక్ చేస్తున్నానండి. మా ఇంట్లో కరివేపాకు చెట్టు వేసినా కూడా రావట్లేదు. అంత డిమాండ్ ఉన్న కరివేపాకుని లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ యార్డ్లో మొత్తం కరివేపాకు చెట్లే ఉన్నాయి. సో మాకు కొంత కరివేపాకు ఇచ్చారు. ఈ కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలని బాగా ఆలోచించి నేను కౌట్లో ఇద్దరం కలిసి కరివేపాకుని మంచిగా పీల్ చేసాము. కరివేపాకుని మంచిగా వాష్ చేసుకొని అందులో హాఫ్ క్వాంటిటీ ఆఫ్ కరివేపాకుని ఐస్ క్యూబ్స్ లాగా చేంజ్ చేశాను. మనకు అవసరం ఉందనుకోండి ఒక ఐస్ క్యూబ్ ని హాట్ వాటర్ లో వేస్తే ఫ్రెష్ లీవ్స్ వస్తాయి. అండ్ హాఫ్ క్వాంటిటీ మైక్రోవేవ్ లో పెట్టి ఇలా డ్రై చేసుకున్నాను. కరివేపాకుని ఇలా స్టోర్ చేసుకున్నాను. హే, నాకు స్కూల్ వాలంటీర్ సర్టిఫికేట్ వచ్చింది. ఏంటి స్కూల్ వాలంటీర్ సర్టిఫికేట్ అనుకుంటున్నారా? ఏంటంటే కౌట్ల స్కూల్లో ఏమైనా ట్రిప్స్ ఉంటాయి కదండి, లైక్ పార్క్ వెళ్ళడం కానీ మ్యూజియంకి వెళ్ళడం కానీ అలాంటి ఉంటాయి కదా. సో అలాంటి టైంలో మనము కౌట్లతో పాటు స్కూల్కి వెళ్ళి అక్కడ కిడ్స్ కి సూపర్వైజ్ చేయాలి. వాలంటీర్ గా ఉండటానికి కూడా సర్టిఫికేట్ అవసరమా అంటే కంపల్సరీగా అవసరం అండి. మనకు సర్టిఫికేట్ ఉంటేనే ఎలిజిబుల్. మనల్ని డిప్ ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట. మా కౌంటీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి వాలంటీర్ అప్లికేషన్ ఫిల్అప్ చేశాను. ఫిల్అప్ చేసిన తర్వాత అగైన్ మా కౌంటీ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ లో డీటెయిల్స్ అన్ని పెట్టి అంతా ఫిల్అప్ చేసిన తర్వాత బయోమెట్రిక్ తీసుకున్నారు. బయోమెట్రిక్ విధానం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఇంతవరకు 5 ఫింగర్స్ ఒకసారి, థంబ్ ఒకసారి పెట్టి మాత్రమే బయోమెట్రిక్ చేశాను. ఇంకా ఏవైనా కొత్తగా బయోమెట్రిక్ చేంజ్ చేశారో ఏమో తెలియదు, కానీ నేనైతే ఇంతవరకు అలాగే చేశాను. యుఎస్ఏలో ఫస్ట్ టైం అనమాట నేను బయోమెట్రిక్ చేయడము. 5 ఫింగర్స్ ఒకసారి, థంబ్ ఒకసారి పెట్టి బయోమెట్రిక్ చేసిన తర్వాత ఒక్కొక్క ఫింగర్ ని ఒక్కోసారి బయోమెట్రిక్ చేశారు. నాకు ఈ బయోమెట్రిక్ విధానం కొంచెం కొత్తగా అనిపించింది. అలా అప్లికేషన్ ఫిల్అప్ చేసిన 1 వీక్ కి నాకు వాలంటీర్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. ఫైనల్ గా కౌటిల్య కోరికైతే నెరవేరింది. కౌట్లో ఎప్పుడు వస్తావమ్మా స్కూల్ కి అని అడుగుతాడు. సో కౌట్లతో పాటు ఈసారి ఏమైనా ట్రిప్ కి మనం కూడా వెళ్ళొచ్చు. మనకు చాలా ఎక్కువగా డ్రెస్సులు ఉన్నా అందులో ఒక డ్రెస్ మనకు చాలా ఫేవరెట్ ఉంటుంది కదా. నాకు ఈ లెహంగా అంటే చాలా ఇష్టము. మా పిల్లలిద్దరు చాలా మంచిగా రెడీ అయ్యారు. మేము August 15 సంబరాలకైతే వచ్చాము. మా ఇంటి దగ్గర నుంచి ఈ లొకేషన్ కి రీచ్ అవ్వాలంటే 1 hour జర్నీ. హస్బెండ్ అంటే హస్బెండ్ లా కాకుండా నేను చాలా కేరింగ్ గా అండ్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాము. మా పిల్లల అల్లరితో పాటు నా అల్లరి కూడా భరిస్తుంటారు. మా హస్బెండ్ కి ఒక క్యూట్ సన్మానము మన ఇండియా ఫ్లాగ్ తో చేశాను. మాకు స్నాక్స్ ఇచ్చారు. ఈ స్నాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్యారడీ, మన ఇండియా ఫ్లాగ్ ని అందరూ భుజం మీద వేసుకొని వందే మాత్రం అనుకుంటూ ఇలా ప్యారడీ స్టార్ట్ చేసాము. పేరుకి అమెరికాలో ఉన్న మేము ఎక్కువగా ఆలోచించేది మన ఇండియా గురించే. వందే మాత్రం సౌండ్ వినగానే బాడీలో నుంచి గూస్ బంప్స్ వస్తాయి కదా. అండ్ సింగర్స్ కూడా వచ్చారు. సింగర్స్ ఇండిపెండెన్స్ డే సాంగ్స్ తర్వాత ఇంకా బాలీవుడ్ సాంగ్స్ స్టార్ట్ చేశారు. ఎక్కువ
ఎక్కువగా బాలీవుడ్ సాంగ్స్ పాడారు. నేను ఇంతవరకు ఎప్పుడు వినని సాంగ్స్ పాడారు. సో ఇంకా నేను మా హస్బెండ్ మంచిగా డాన్స్ వేసుకుంటూ చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. మీరు ఇంతవరకు నా డాన్స్ ఎక్కడ చూసింటారు కదా, ఎలా అనిపించిందండి నా డాన్స్? ఇంకా ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని ఫాస్ట్ గా ఇంటికైతే రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డేనే మా ఇంటికి అమెరికన్స్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తున్నారు. సో మేము ఇన్వైట్ చేసామన్నమాట. మా కమ్యూనిటీలో కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండ్ ఆలు కర్రీ అండ్ చట్నీ ప్రిపేర్ చేశాను. నాకు అనిపించింది దోశ కాకుండా ఏ పాస్తా ప్రిపేర్ చేసినా బాగుండేది అనిపించింది. వాళ్ళు దోశ తినడానికైతే చాలా చాలా స్ట్రగుల్ అయ్యారు. అమెరికన్స్ కి చేతో తినడం అస్సలు తెలియదు కదండి. మేము ఇలా తినాలని చెప్తున్నాము. సో వాళ్ళైతే అలా తినడానికి ట్రై చేశారు. చాలా చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా తర్వాత నాకు ఐడియా వచ్చి దీన్ని పిజ్జా లాగా చేస్తే బాగుంటుంది కదా అని నేను ఇలా ప్రిపేర్ చేసి కట్ చేసి ఇచ్చాను. మా ఇంటికి వచ్చిన అమెరికన్స్ వీళ్ళే. యాక్చువల్గా అంటే ఫ్యామిలీ మొత్తం రావాలనుకున్నారు. వాళ్ళ హస్బెండ్ కి అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల రాలేకపోయారు. ఎంతకు నేను ప్రిపేర్ చేసిన దోశ వాళ్ళకి ఎలా అనిపించిందంటే వాళ్ళైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. చాలా టేస్ట్ గా ఉంది, మేము ఫస్ట్ టైం ట్రై చేసామని చెప్పారు. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.